ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రకటించిన తొలి నామినేటెడ్ పదవుల పందేరంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్కు స్థానం దక్కింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్గా అజీజ్ను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలకవర్గం రద్దుతో పాటు కొత్తగా బోర్డులో సభ్యులు నియమించడం వంటి ప్రక్రియల వల్ల 2.5 నెలలు గడిచిపోయింది. 2 రోజుల క్రితం 10 మంది సభ్యులతో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేశారు. విజయవాడలో వక్ఫ్ బోర్డు కార్యాలయంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎన్నిక కోసం బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 9 మంది సభ్యులు హాజరయ్యారు. బోర్డు సభ్యులుగా వ్యవహరించే ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షత వహించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. బోర్డు సభ్యుల్లో ఒకరైన నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ను ఏకగ్రీవంగా వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఎన్నుకున్నారు. ఏకగ్రీవ ఎన్నిక వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై అబ్దుల్ అజీజ్ ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్లో అబ్దుల్ అజీజ్ను వక్ఫ్ బోర్డు చైర్మన్గా సెలెక్ట్ చేసిన ప్రభుత్వం నేడు బోర్డు సమావేశంలో ఆయన చైర్మన్గా ఎలక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ యాక్ట్తో ప్రత్యేకంగా మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులంటే దేవునికి చెందినవని, వాటిని పరిరక్షించుకుంటూ ఆదాయం సమకూర్చుకొని ముందుకు వెళ్తామన్నారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే ఏ పార్టీకి చెందిన వారినైనా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్గా వక్ఫ్ బోర్డు మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ముందుగా కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక దైవ కార్యం. ఎంతోమంది మహానుభావులు సమాజం కొరకు, పేదవాళ్ల కొరకు దేవునికి ఇచ్చిన ఆస్తులు, ఈ ఆస్తుల్ని జాగ్రత్త చేసి దాంట్లో రెవెన్యూ జనరేట్ చేసి ఆ వచ్చిన రెవెన్యూతో సమాజానికి వెల్ఫేర్కి వాడే ఒక సదుద్దేశంతో ఇచ్చిన ఆస్తులు ఇవి. కానీ ఇప్పుడు దాకా అనేక ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ఉండే బోర్డ్స్ కావచ్చు, దానిపైన సరైన పద్ధతిలో దాన్ని కాపాడలేకపోయాం. చంద్రబాబు గారు ప్రత్యేకంగా నాకు చెప్పిన మాట ఒకటే, దేవుని ఆస్తులు, మంచి ఉద్దేశంతో ఇచ్చిన ఆస్తులు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ వక్ఫ్ బోర్డుది ఉంది. సో ఇటువంటి మంచి పని మీకు ఇస్తున్నాము. దీన్ని పూర్తి 100% ఇచ్చి ఈ యొక్క వక్ఫ్ బోర్డుని కాపాడుకుంటూ ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం కానీ ఈ యొక్క కొత్త నూతన బోర్డు యొక్క ఆలోచన. తప్పకుండా ఏదైతే ఉద్దేశంతో గవర్నమెంట్ మమ్మల్ని మెంబర్స్గా అపాయింట్ చేశారో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆస్తిని పూర్తి బాధ్యతతో కాపాడుకుంటూ దాంట్లో రెవెన్యూ జనరేషన్ చేసే ప్రక్రియ మొదలుపెట్టిపోతున్నాను కానీ తెలియజేస్తున్నాను.